స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే. నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపమా కలకలా, మీ హృదయంలో బాధలా కన్నీరా, మీ కన్నీరంత తుడిచివేయ రాజు యేసు కోసం. మన దేవాలయ 3వ వార్షికోత్సవ ఉద్యోగ సభలను మరి ఏర్పాటు చేసినటువంటి పారిష్ పాస్టర్ గారు, సెంట్రల్ డిప్యూటీ బిషప్ గారు, డాక్టర్ దయగల రత్నమయ్య గారికి, అలాగే పారిష్ సెక్రటరీ గారు బాబు గారికి, పంచరాజు గారికి, దేవదారు గారికి, క్రీస్తవులు అందరికీ కూడా, శివ సమాజం వారికి, యవనస్తులకు, సండే స్కూళ్ళకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాశీస్సులు మీ అందరికీ తెలియజేస్తున్నాను, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సభలకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన మధ్యమగుంటూ బిషప్ అయ్య గారు, రైటర్ ఎస్జే బాబురావు గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు సిఆర్ పాస్టర్ గారు, డాక్టర్ విలియం కేరయ్య గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మొత్తం పాస్టర్ గారికి, సురేష్ పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ, అయ్యగారు చెప్పినటువంటి వాక్యము ఎంతో లోతైనది, మీరందరూ శ్రద్ధగా విని ఉంటారు. మనం భరించి అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. మన కుటుంబాలు ఆత్మీయంగా బలపొందాలంటే తప్పనిసరిగా మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. అందుకు దేవాలయం మన మధ్యలో ఉన్నది. దేవాలయాన్ని ఎందుకు మనం నిర్మించుకుంటున్నాము అంటే, దేవాలయం ఎందుకు మన మధ్యలో ఉండాలి అంటే, మనము మన కుటుంబాలు సంతోషంగా, ఆనందకరంగా, ఆత్మీయంగా, బలంగా ఉండాలి. ఈ దేవాలయం కోసం ఎంతోమంది శ్రమించారు, ఎంతోమంది కష్టపడ్డారు, ఎంతోమంది ఈ దేవాలయ విషయంలో అవమానాలు పొంది ఉండొచ్చు, నిందలు పడి ఉండొచ్చు. మరి ఇంత మంచి దేవాలయం ఇస్రాయల్పేటలో ఉన్నది అంటే అందరూ కూడా, ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా ఈ దేవాలయం చూసి చాలా సంతోషపడుతున్నారు. నాకు ఒక మాట గుర్తు వస్తుంది, నజరేతులో మంచిది ఏదైనా రాగలదా అనే మాట ఇస్రాయల్పేటలో ఇంత మంచి దేవాలయం ఉన్నదా అనేటువంటి ఆశ్చర్యాన్ని ఈ పట్టణంలో మీరు గుర్తు చేశారు. నిజంగా మీ ఆత్మ సంబంధాన్ని బిడ్డలుగా ఎదగాలని, దేవుని రాకడ వరకు ఎత్తబడేటువంటి సంఘంలో మీరందరూ కూడా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ దేవుడి మాటలు దీవించింది కాక. ఆమేన్. థాంక్యూ గారు.
సాయంకాల సమయంలో పరిశుద్ధుడైనటువంటి తోమాలోదరణ సంఘం ఏర్పాటు చేసినటువంటి ఈ 3 రోజుల కూటానికి అదృశ్య అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈనాటి ప్రారంభ ఉపన్యాసకుడు మధ్యమ గుంటూరు శరణ్ బిషప్ అయినటువంటి రైట్ రెవరెండ్ డాక్టర్ ఎస్ జోహర్ బాబురావు గారికి, మిగతా గురువర్యులు మరియు ఈ సంఘ కాపరి, మరి మిత్రుడు అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకంటే ఆయన అభిషిక్తుడు, రెవరెండ్ డాక్టర్ దేగల రత్నం గారికి, డెలిగేట్ రాయపాడి బాబు గారికి, పెద్దలు ఆశీర్వాదం గారికి, పిసిసి సభ్యులకు, సంఘస్థులకు, యువకులకు, సండే స్కూల్ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ, ఈ దేవాలయము దినదినము ప్రవర్ధమానం చెందాలని కోరుకుంటూ, ఈ సందర్భంలో నాకు ఒక చిన్న వాక్యం గుర్తుకొస్తూ ఉంది. ఇర్మియా గ్రంథంలో శేషించిన యోధ జనాన్ని
is connected. பாடத்தானோ தமிழ் பாட்டு. ஆராதிப்பேன் நான் ஆராதிப்பேன் ஆண்டவரே சுவை ஆராதிப்பேன் 1 2 3 4 ஆராதிப்பேன் நான் ஆராதிப்பேன் ஆண்டவரே சுவை ஆராதிப்பேன் ஆராதிப்பேன் நான் ஆராதிப்பேன் ஆண்டவரே சுவை ஆராதிப்பேன் வல்லவரை நான் ஆராதிப்பேன் வல்லவரை நான் అందుకని ఆ పాట చెన్నైలో మరి అనేకమైన తమిళ పాటలు పాడాం కాబట్టి అది గుర్తుకొచ్చి దేవుని ఆరాధించుతాను అనేటువంటి పాటగా పాడాను. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఈ గంభీరమైన ఆత్మ సంబంధాల బిడ్డలుగా ఎదగాలని దేవుని రాకడ వరకు ఎత్తబడేటువంటి సంఘంలో మీరందరూ కూడా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ దేవుడి మాటలు దీవించింది కాక. ఆమేన్. థ్యాంక్ యూ.
Disconnected.
నీతో ఏ ప్రాణి నిలువలేదు, నీతో లేక నీ ప్రేమ లేక ఇలాలోన ఏ ప్రాణి నిలువలేదు. అలగి పోలే నీ ప్రేమ పొందగా, అలగి పోలే నీ ప్రేమ పొందగా. ఎన్ని తలచినా ఏది అడిగినా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. ఇదిగో నా ప్రభా, నిన్న ఈరోజు 2 దినాలు సభలు నా తండ్రి మీ నామానికి మహిమార్థంగా కుటుంబాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ధరించిన దానిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా సంఘటన అందరూ కూడా ప్రభా కుటుంబాలతో మీ సన్నిధికి వచ్చినటువంటి ప్రభా కుటుంబాలందరూ కూడా పేరు పేరున మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. అలాగే 2 దినాలు నాయన వర్తమాన తండ్రి ప్రభా అనేకమైనటువంటి కుటుంబాలకు రక్షణ నియమగా మార్చిన తండ్రి అనేకమైన కుటుంబాలు మీరు దీవిస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. సహకరించేటువంటి స్థానిక సంఘ పెద్దలందరూ కూడా మీరు దీవించండి ప్రభా. ఎవరి బిడ్డలందరూ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా ప్రభు ముఖ్యంగా ఇక కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి తండ్రి మీ దైవదాసు మరి రాజులు, పారసిక రాజులు, ఇలాంటి రాజులు దాడి చేసి దేవాలయాన్ని చిన్నభిన్నం చేయడం వల్ల మళ్ళా మహాదేవుడు కాలంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయబడింది. ఈ పునర్నిర్మాణం చేయడానికి 430 సంవత్సరాలు పట్టినారు. 430 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టింది. ఎవరు చెప్తారు ఈ మాట? కరెక్ట్గా ఎవరు చెప్తారు? ఆలయాన్ని పునర్నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? యూదులు ఈ దేవాలయం చూడాలని కాదు, యెహోవా మందిరాలను
ఇవాళ మెదక్ షెడ్ ఏమన్నా చూసారు చదివేస్తాను మెదక్ షెడ్ చూసిన వాళ్ళు దీక్షండి ఇక లేదా దేవుడు మెదక్ ఎందుకు వెళ్ళారు అసలు ఆ కాన్స్టిట్యూషన్ ఎలా కట్టారో ఈ మధ్య తెలంగాణలో కూడా ఒక 150 కోట్లు పెట్టి చర్చి కట్టారు. దేవుడికి వెళ్ళేలా ఎలా కట్టారో చూద్దాం. తమిళనాడు వచ్చిన గొప్ప గొప్ప దేవాలయాలు ఎలా కట్టారో చూద్దాం. ఆ నిర్మాణం ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ దావీదు మహారాజు ఆయన మందిరాలను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచు. నా ప్రాణం 100 దినములు బిడ్డ 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక్క దినం ఉంటే చాలు 1000 దినాల కోసం. ఆయన మందిరంలో ఒక్క దినం గడపడం 1000 దినాల కోసం. కాబట్టి ఆయన మందిరంలో గడపడానికి ఉండడానికి ప్రార్థించుకోవడానికి మనం రావాల్సిన అవసరం ఉన్నది. ఈ ఆలయాలు మీకు చాలాసార్లు చెప్పాను. ఆలయాలు ఎన్ని రకాలు చెప్పి రికార్డ్ అయిపోయింది. ఆలయాలు ఎన్ని రకాలు పాటలు ఆన్ చేసుకునేటువంటి యూట్యూబ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో చక్కగా వస్తున్నాయి. ఇదో మనం కట్టుకున్నటువంటి దేవాలయం. 2 భూమి ఆకాశము ఎక్కడ కాబట్టి అక్కడ మనం ప్రార్థన చేస్తాం. 3 బయటకు పోకూడదు, రావాలి. హృదయమే నీ ఆలయం విదితముగాదే ఇలలో ఎవరికి వినిపింపగని పావనరూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. హృదయంలో ఎవరున్నారు? ఆయన హృదయంలో దేవుని నమ్మనప్పుడు ఎవరున్నారు? మెగాస్టార్ యేసు వైపు తిరిగి ఆ యేసునికి ప్రత్యేకమైన స్థానాన్ని హృదయంలో ఇచ్చారు. దేవునికి స్థానం ఇవ్వాలి. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-15 వచనాలు చదవగలిగినందున ఈ దేహము మొదటి కొరింథీ 3:16-17 నేను ఏ ట్యాబ్లెట్ వాడలేదు. చిన్నపిల్లలు వాడాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ పాపం లేదు తెలిసిపోయింది, అర్థమైపోయింది. ఇంకెందుకు చెప్పాల్సిన పని. కాబట్టి దేవాలయాలు ఎవరు ఉన్నారు? రోజు ఉన్నారు. ఈ దేవాలయం ఎవరి కోసం మాట్లాడాలి? ఎవరి కోసం? అని తీసుకున్నాను. దేవుని పిల్లరా, ఒక నెల రోజుల తర్వాత రోగాలతో హాస్పిటల్కి వచ్చారు. ఈ సమయంలో ఈ ఆలయ ప్రతిష్ట వార్షికోత్సవం రోజున ఈ హాస్పిటల్, ఈ పరిశుద్ధమైన దేవుని మందిరంలో మన రోగాలు, పాపాలు, ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా ఉన్న ప్రతి బలహీనతను దేవుని తీసివేసి స్వస్థపరిచి ఆరోగ్యాలతో నింపాలంటే ఈ ఆలయంలో ఎవరికి స్థానం ఇవ్వాలి? చెప్పాలి, ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఆక్సా జ్యోతి. సైకిల్ ఆక్సా జ్యోతి గట్టిగా చెప్పండి కొట్టండి. సైకిల్ ఆక్సా. సెకండ్ ప్రైజ్ గోస్ టు లాస్య ప్రియ, మార్చెల్ల లాస్య ప్రియ. సెకండ్ ప్రైజ్.
ఇద్దరు కలిపివ్వండి. థర్డ్ ప్రైజ్ గోస్ టు లోహిత్, వేంపాటి లోహిత్. త్వరగా రావాలి. ఫోర్త్ ప్రైజ్ గోస్ టు కన్సోలేషన్ ప్రైజెస్ నిత్య, చిత్రం నిత్య, అలాగే పూజారి ప్రియ. అది కన్సోలేషన్ ప్రైజెస్. నెక్స్ట్ జూనియర్స్ లో బాయ్స్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు కార్తికేయ, గూడూరు కార్తికేయ. సెకండ్ ప్రైజ్ గోస్ టు పేరుపోగు తేజ, పేరుపోగు తేజ. తేజ ఎక్కడ? థర్డ్ ప్రైజ్ గోస్ టు మొక్కల దీపక్. తేజ తీసుకోండి. ఓకే, లైన్ తేజకి ఇచ్చేసి. సీనియర్స్ లో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఉషా. చప్పట్లు కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఉషా, ఎరసాని ఉషా, చప్పట్లు కొట్టాడు. సెకండ్ ప్రైజ్ గోస్ టు కావ్య, కర్ర కావ్య. థర్డ్ ప్రైజ్ గోస్ టు సకిలి సృజన. కన్సోలేషన్ ప్రైజ్ గోస్ టు సైమన్, ఉప్పుల సైమన్. ఓకే సార్, అయిపోయింది సార్, థ్యాంక్ యూ. రావాలి, పెద్దలు రావాలి. కొందరు యోహాన్ గారు, మనుషులు సామేలు గారు, వాళ్ళ లేకపోతే పిల్లలు రండి దయచేసి. పేరు మార్చాలి, పెట్టి వచ్చారు. కూర్చోండి. మన మధ్యలో గొప్పడు మహేంద్ర గారు, అరుణ కుమారి గారు ఈ పని చేయడానికి ముందుకు వచ్చారు. గట్టిగా చెప్పలు వారికి చిన్న సన్మానం ఏర్పాటు చేస్తున్నాం.
ఈరోజు పవిత్ర దేవాలయంలో మీ అందరి సమక్షంలో మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే సెయింట్ థామస్ మిత్రుడు, అలాగే పాస్టర్ గారు, రత్నం గారు, అలాగే పెద్దలందరికీ, ముందున్నటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, మనందరం కూడా ఎంతో పవిత్రంగా భావిస్తూ ప్రతి రోజు పూజ చేసుకునేటువంటి దేవాలయాన్ని మన ఇంట్లో ఒక మంచి సందర్భం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే సంతోషాలను పంచుకునేటువంటి కార్యక్రమం చేస్తారో, ఈరోజు ఇస్రాయల్పేటలో అదే శోభ కనిపిస్తూ ఉంది. ప్రతి ఇంట్లో మీ అందరూ కూడా మీ పిల్లల బర్త్డేనో లేకపోతే పెద్దల బర్త్డే ఎలా ఉంటుందో, ఈరోజు ఇస్రాయల్పేటలో ఈ చర్చ్ యానివర్సరీ కూడా మీరందరూ కూడా అంత ఘనంగా నిర్వహించుకోవడానికి వచ్చినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నిజంగా ధన్యవాదాలు తెలుపుతూ, తప్పకుండా నేను ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకే కాకుండా దైవజనులకు, అలాగే ముఖ్యంగా ఈ చర్చికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో నా వంతు నేను ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తానని, మీ అందరి బిడ్డగా ఈ ప్రాంతాల్లో సుదీర్ఘకాలం ఇక్కడే పుట్టి పెరిగి ఈ ప్రాంత వాసులందరూ కూడా నాకు సుపరిచితులు, ప్రతి ఒక్కరితో కూడా పెద్దవారికి తమ్ముడిగా, చిన్నవారికి అన్నగా, ఈ ప్రాంతవాసుడిగా మీ అందరి వాడిగా ఇక్కడే ఉంటున్నాను కాబట్టి మీ అందరూ కూడా ఆశీర్వదించాలని, అలాగే నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా పెద్దలు పాస్టర్ గారు, అలాగే దేవ సహాయకులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నా విజయస్కంధం తీసుకొని ముందుకు సాగుతారని తెలియజేస్తూ, మరొకసారి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు. ప్రార్థన చేసుకుందామండి. తలలు ఉంచండి. మహాపరిశుద్ధుల మహోన్నతురానికి స్తోత్రాలైనా ప్రభావ మీరు హెచ్చించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారికి మీరు ఇచ్చిన గొప్ప బాధ్యతను మీ నామహిమాత్మై వారి సన్నిధిలో పంచుకున్నట్టు నీకు ప్రదాయించేయండి. నా ప్రభావ మీ సన్నిధి ప్రాంతంలో ఉన్నటువంటి కమ్యూనిటీ ఆఫీసులో వాళ్ళతో సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు దీవించాలి. వచ్చిన నాయకులందరినీ దీవించారు. ఆ ప్రభా కార్యకర్తలందరినీ పేరు పేరు అసలు దీవించి ఆశ్రయించి మీరే గంత మహిమ ప్రభావం పొందుకున్నాం. యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సదాకాలం మీతో నడిపించుగాక. ఆమేన్.